ఉన్నది కనుక చక్కటి సాధ్యం మాటలు దేవుని వాక్యం వీటి ద్వారా దయాళుడు నువ్వేం చేస్తున్నావు నీ కథలు నాకు బోధించు కనుక ఇక్కడ దైవం మన భక్తుడైన దానిని మారాడు ఎన్నో శ్రమలు కష్టాలు అంతులు పొందినాడు కష్టాలు ఉన్నాడు కష్టాలు దేని దానిలో మొదలుపెట్టు నువ్వు దయాళుడు ఈ రోగంతో బాధపడుతున్న కష్టాల శత్రువుతో పోరాడుతున్నా నా కష్టాలను తొలగించి నువ్వు సహాయం చేయమని దేవుని దగ్గర ఆయన మొదలుపెట్టినప్పుడు దావీదు యొక్క ప్రాణాయ దేవుడు నా జీవితంలో మరి నేను యేసుప్రభువు నమ్ముకొని 90 సంవత్సరములు అయింది 90 ఏళ్ళ నుండి నా జీవితం అంతా దేవునికి అంకితం పోసుకున్నా 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి నడవలేకుండా దినము మహిళ వచ్చి దారా తీసుకుంది ఆయన కూడా ముందుగా నేను ముందు వస్తున్నాను ఎప్పుడు తీసుకొని కనుక నా కన్నీరు ప్రార్థన దేవుడితో మనకు అడిగినప్పుడు దేవుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు నువ్వు కన్నీళ్ళ ప్రార్థన దేవుడు తప్పక ఇక్కడ కొంతమంది కాదు అక్కడ చెప్పారు అది నాకు కూడా నాకు నేను కూడా ఆనందం కలిగింది కనుక దేవుడు చాలా మంది వాక్యం చదువుతారు ప్రార్థన చేసుకుపోయి కానీ వాక్యం ప్రకారంగా జీవితం లేకుండా దిగజారిపోయి ఏమన్నా ముందు పెడతారు బయట ప్రార్థన చేసుకోవాలి ఇన్ని రోజులతో నేను బాధపడ్డాను దేవుడు ఏం కనుక లోకంలో కష్టాలు బాధ నేర్చుకుంటున్నాడు అయ్యో కాకుండా ఏది కాదండి బ్రహ్మాండానికి దేవుడు పోవాలి నన్ను బాగా దేవుడు అని నేను ఎప్పుడు నేర్చుకుంటున్నా నాకు నేర్చుకున్నాడు అతని సమయంలో నన్ను ఎక్కువ తీసుకొచ్చి అయితే దేవుడు నన్ను చెప్పారు కూడా దేవుడు నాకు చెప్పారు ఇప్పుడు ఉన్న బలహీనతలని గొప్ప బలమైన దేవుడు అన్నారు కనుక కీర్తన 119 యాభై ఎన్ని 50 అరవై దేవుడు దయాలు నువ్వు లేట్ చేస్తున్నావు ఈ కట్టడము పోదు బలహీనం అయిపోయిందా దానికి కట్టము పడింది అని నీ బలహీన పడుతున్నావు నువ్వు దయాలు నువ్వు మేలు చేస్తున్నావు ఈ కట్టడం బోధయం ఎవడా నీ దగ్గరికి వచ్చినా ఈ రోగంలో ఎంతకాలం ఏంటిలో కానీ ఈ మాటలు మొదలనుకుంటా ఎప్పుడు ఎవరైనా భార్య పుట్టిన వాళ్ళు కనిపించుకుంటారు కనుక దేవుడికి మన విశ్వాసం కలిగించే దేవుడు తప్పక మనము లేగలుగుతుంది కనుక నమ్మకం ఉండదు అపనమ్మకం ఉంటుంది అపనమ్మకంతో ప్రార్థన దేవుడు ఎప్పుడు వినడు కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడు అందించాడు పైకైనా పొందవచ్చు చిన్నపిల్లలైనా మంచి సాక్ష్యమిచ్చేలా మన సాక్షు దేవుడను సాక్ష్యమిచ్చేలా సాక్ష్యమన్నగా దిగిన గదిన సంగతులు తెలుపుటేలా సాక్ష్యమిచ్చేలా మన సామయేసు దేవుడను సాక్ష్యమిచ్చేలా నిన్నది అనుభవించి ఇంట్లో లేకపోయి ఇంతకాలిక చదువుకున్నాను సాక్ష్యమగా నిన్నది కన్ను చూస్తుంది ఏమి లేకుంటాం కొంతమంది పెట్టడానికి మధ్య అవి విన్నా ఇవి విన్నా ఆ మాటలు ఏంటి చెప్తాం కానీ ఎప్పుడు నీ పాపాలు నువ్వు ఎప్పుడు పాపాలు అందులో లేవు కానీ ఈ మాట చేయాలి నువ్వు మేలు చేయ నీ కట్టెలు పోయి కానీ దేవుని మాట దేవుడు ఉంటాడు వెయ్యాల మనుషులు వాటి ఉంటే కానీ వాటి మన దేవుడు నమ్ముకుంటున్నాం దేవుడు వాళ్ళు వేరేడా వినేడా అమ్మాయి చెప్పని మాట చెప్పింది దేవుడు మన పక్కన ఉంటాడు పోరాడతాడు కన్నీళ్ళు కాదు వాళ్ళు ఎవరి దగ్గరికి పోదు కానీ ఏది పాదంతో కలిగితే ఏం చేశాడు యెహోవా నీ మాట చెప్పునా నీ దేవుడిని మేలు చేస్తున్నాడు అనే
అధ్యాయములో 55 వచ్చింది. యెహోవా నా మాట చెప్పాను, నీ దేవుకు నేను చేస్తున్నాను, నీ ఆజ్ఞ నేను అనుసరిస్తున్నాను, నీ కలిగబో సంతోషపడి నీ సంతోషం, నువ్వు దయాళుడవు, నువ్వేం చేస్తున్నావు, నీ కట్టడలో బోధించము. నువ్వు దయాళుడు చాలాసార్లు నేను చెప్తున్నాను. అసంత కాలం నుంచి ఎవరు ఎప్పుడు భార్య చచ్చిపోయింది, నాకు దిక్కులేదు, నాకు బాగా ఏం చెప్తాను అయ్యా దేవుడా కొంతకాలం మీరు అమ్ముకోవచ్చు కూడా అయ్యగా దేవుడు అది కన్నీళ్ళు వచ్చే దేవుడు మంచి నడిచినట్టు చెప్తుంది, నడుచుకుంటాను మేము రగలని అంటే నేను చెప్తాను. అయ్యగా తిన్నా చీకటి లేకపోతున్నా అయ్యా వద్దనుకున్నా, నేను పిలవడానికి పట్టుకున్నాను, నడుచుకుంటున్నాను పట్టు అంటే దేవుడు మన ప్రార్థన, దేవుడు మన మాట్లాడినా చూపిస్తాడు. నేను చేస్తున్నావు, నువ్వు దయాళుడవు, నువ్వు మేలు చేస్తున్నావు, నీ కట్టెలు నాకు బోధించు. ఆయన వాక్యం అంతరించేది కనుక మనం ఇది సాక్ష్యమనగా విని సంగతులను చెప్పుతే సాక్ష్యమిచ్చేదా మన సామియేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం అన్న వినినే కానీ సంగతి తెలియాలి. నీ జీవితంలో ఏదైనా మార్పు పెట్టదు, ఆ మార్పు లేదు. సాక్ష్యం చెప్పాలి నమ్మకలేదు, నీ జీవితంలో మార్పు పెట్టలేదు, జీవితంలో అడుక్కుంటే నువ్వు కనుక నువ్వు దయాళుడవు, నువ్వు మేలు చేస్తున్నావు, నీ కట్టను బోధ చేసి నన్ను బాగా చేసి నీ కొరకు పాడుకొస్తావు. కానీ కన్నీళ్ళతో ఈ దావీదు మార్గం దేవుడు అందించాను. అందుకని నీ ఉపదేశం మార్గం పోయిస్తున్నావు. నీ ఆశ్చర్యకార్యం కానీ నీ ఆశ్చర్యకార్యం సాక్ష్యమిచ్చే మన సామియేసు దేవుడను సాక్ష్యమిచ్చేరా. సాక్ష్యమనగా విని గనిన సంగతు తెలుపుటేల సాక్ష్యమిచ్చేరా. మన సామియేసు దేవుడను విన్నది చూసి అనుమతించింది చెప్పండి. ముట్టుకు మాట మాట్లాడదాం, పుట్టే అబద్ధాలు చెప్పేది కాదు. నీ జీవితంలో మార్పులు తెలుసు, మార్పులు అమ్మలు అయ్యేలాగా నీ జీవితంలో మార్పు లేదు. ఇది ప్రార్థన చేయడానికి మన కన్నీళ్ళతో ఎప్పుడైతే ప్రార్థన చేసి కన్నీళ్ళు ప్రార్థన విని స్వచ్ఛత ఇస్తానంటే కనుక ఏమన్నట్టుగా నువ్వు దయాళుడు, నువ్వు మేలు చేస్తున్నావు, నీ కట్టడకు బోధించేదను. ఏం చెప్తావు నీ సంగతి? సాక్ష్యమిచ్చేదా మన సామియేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా విని గని సంగతులను తెలుపుతే సాక్ష్యమనగా విని గని సంగతులను తెలుపుతే సాక్ష్యమిచ్చేదా మన సామియేసు దేవుడు. ఎప్పుడైతే ఏ రూపంలో నమ్మకం వ్యక్తి ఆ ఏ దేవుడు నమ్మలేదు, నేను ఏ కూడా నమ్మగానే నాకు కనుక విన్నా సంగతులు చేసి సాక్ష్యం ఇస్తాయి. ఒట్టు మాట ఎప్పుడు రావలేదు, చాలా మంది ఒట్టు మాట చెప్తారు మళ్ళీ కాగా వచ్చింది. మళ్ళీ నువ్వు కన్నీళ్ళతో కన్నీళ్ళ ప్రార్థన దేవుడు కనుక ఏమైనా దేవుడు మనకు నీవేవో నా కాపరి నాకేమి కొదవాలే నాకేమి కొదవాలే గాఢంధకార దోయాలయందు పాడి ఉండి నేను సంతారించినను తోడై ఉందో నీ రోడ్డు కార తోడై ఉందో నీ రోడ్డు కార దండాముతో నన్ను ఆరాధించెను నీవేవో నా కాపరి. ఆ దేవుడు మనకుండగా పాదాలు ఎంతో ప్రార్థన చేస్తారు. దేవుడు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన నేను ఇంతవరకు ఉన్నా ఇప్పుడు ప్రార్థన చేస్తాను కనుక ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఊరుకొని ప్రార్థన ఆదివారం వచ్చి ఆరాధించి ఏదో పెట్టే తిరిగిపోయి రాదు. ఆదివారికి అన్నం పెడితే ఏదో తిరిగిపోదు అంటే రాదు. అన్నం చేస్తే అన్ని విధమైన దేవుడు మనకు వేలు అనుకరిస్తుంది.
జబ్బుగానే అధిగమించి నిరుద్యోగ సమస్యలు వారి బట్టలు కొత్త అన్నదమ్ములు కొత్త తిరిగిపోయి ఎన్నో మీద సగాదాలు జరుగుతాయి. మనం ఎక్కి దేవుని మీద మోరు పెట్టినప్పుడు తప్పగా ఎవడేమి కనుక ఎట్లా నిన్న స్థానాలు ఇతరులకు మనం బోధించే శక్తిగా జ్ఞానం గల ఉండవాలని నాకు ఇప్పుడు ప్రార్థన చేయమని ఉన్నాయా అయ్యగారు మా పాస్టర్ గారు అయ్యగారు జీవితులైనా ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యం వేసి సరిగారు అతిశయం జ్ఞానం చేస్తూ వాళ్ళ కుటుంబం బిడ్డలంటే ఇల్లు వాటి సాటి ఆ శాస్త్రులుగా బిడ్డలు సంగతి తెలుగు బోధించుతుంది సాకుతున్నారు. ఈ సాకుతుందని తెలుగు బోధించి శక్తి సామర్థ్యం గలవారు ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ఏదో నామని ప్రార్థిస్తున్నాం.